మీరు చేశారా? ఇది ఫుడ్ ప్రాసెసింగ్ కింద మన సెల్ఫ్ గ్రూప్స్ చేసి ఎంఎస్ఎంఈ ఎవరు పెట్టారు ఇది? చాక్లెట్స్ అవి తడికల పూటి సార్ కామవరపు కోట రైతులే పెట్టుకున్నారా వేరే వాళ్ళ? లేదు. కోకో వాజ్ బ్రాట్ బై దమ్. మన లోకల్ కోకోని కొని వేరే ఏజెన్సీ పెట్టారు సార్. కామవరపు కోట చిలుకల పొడి మనం ఎంత చేయగలుగుతున్నారు? ఇది జస్ట్ పైలట్ యూనిట్ సార్, చిన్న ఎంఎస్ఎంఈగా చేస్తున్నారు. ఎంఎస్ఎంఈనమ్మా ఎంతమంది ఎంత చేయగలుగుతున్నారు? దీన్ని స్కేలింగ్ చేయండి. మొన్న విశాఖపట్నం నేను చూసిన దాంట్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు. C3 కోకో, మీ దగ్గర కోకోనట్ అండ్ ఆల్సో కాఫీ, మూడు మెర్జ్ చేసి కాఫీ కావాలంటే కాఫీ, చాక్లెట్ కావాలంటే చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, మూడు మెర్జ్ చేశారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నా రా మెటీరియల్ ఒకదానికి రా మెటీరియల్. షెడ్యూల్ గార్డులకు ముందే మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. అదే అండి సార్ వీళ్ళకి పవర్ కూడా మన సబ్సిడీ ఆక్వాకి ఎలా ఇస్తున్నామో దీనికి కూడా అలా చేసే ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇది కూడా ఇవ్వమంటాం. ఆక్వాలో ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఉంది కాబట్టి ఇవన్నీ చిన్న యూనిట్ సార్. ఎంఎస్ఎంఈ కింద వీళ్ళందరికీ మొన్న గ్రౌండింగ్ చేశాం సార్. అంటే క్వాలిటీ పారామీటర్స్ కదా, స్టాండర్డైజేషన్, క్వాలిటీ, బ్రాండింగ్, యూనిఫామ్ బ్రాండింగ్, బయర్స్ కూడా రావాలి. అవసరమైతే మల్టీనేషన్స్ కూడా తీసుకురావాలి. అప్పుడే ఈజీ అవుతాయి మిల్లెట్స్ కూడా. ఆయిల్ క్వాంటిటీస్ ఫోటోసింథసిస్ చూసుకొని ఎంత డార్క్ గా లీవ్స్ ఉన్నాయని చూసి డిసీజ్. So we are using these drones to identify the infestation levels at the early stage so that we can spray the pesticide to the garden. And also these are the survey drones which will help us to identify how many plantations are there in the trees. నెంబర్ ఆఫ్ ట్రీస్ కౌంట్ ఒకటి సార్. తర్వాత ఫోటోసింథసిస్ చూసి ఇన్ఫెక్షన్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఆయిల్ పంప్ జస్ట్ స్టార్టెడ్ సార్. రిజల్ట్ ఇస్తున్నాను. నువ్వేంటి ఆయిల్ ఫామ్ లో గాడ్రేజా? ఎంత ఉంది మీది? 50,000 hectares. మీ దగ్గర 50,000 hectares ఉంది. ఇప్పుడు ఆవరేజ్ అన్న ప్లాంట్ ఎంత ప్రొడక్టివిటీ ఇస్తా ఉందో చూస్తున్నారా మీరు? 18 tons per hectare. 18 tons per acre. ఆవరేజ్ అన్న మినిమం ఎంత వస్తుంది, మ్యాక్సిమం ఎంత వస్తుంది? Sir, minimum we are getting around 15 tons and maximum if best management practices are following, we are getting almost 18 tons to 19 tons. Uniformity you are able to bring? Uniform productivity? Yes, sir. Each plant I am asking. Each plant? That is what I am asking you. Yes, sir. So those are the best management practices. Health of the plant you are managing. Yes, sir. You are measuring. 300 treatment you are giving. 300 kgs వస్తుంది ఒక ప్లాంట్కి వచ్చేటప్పుడు. 300 kgs వస్తుందమ్మా. అంటే 50 మొక్కలు ఎకరానికి వచ్చేటప్పుడు 50 మొక్కలు పెడతాను బొమ్మాయిలో. నేను అడిగేది ఏంటంటే ఆవరేజ్ వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తూ డ్రోన్ ఏ ప్లాంట్ అయినా హెల్తీగా లేకపోతే ఆ ప్లాంటే ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు. కానీ 100% సక్సెస్ అయ్యారా? లేదమ్మా, వేరే కంపెనీ లాంగ్ బ్యాక్ నాకు 3-4 ఏళ్ళ ముందే చెప్పారు చేస్తున్నామని. No, not only Godrej, others also are doing. You are a big company. Don't have complacency or నేను అన్ని చేస్తున్నాను. Don't have anything. అందుకే కలెక్టర్కి నేను చెప్పాను, ఆల్ కంపెనీస్ 5 కంపెనీస్ ని పిలిపించి ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ డూయింగ్, అడిషనల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేయగలుగుతాం by using technology, how to enhance productivity. కొత్త రకం వంగడాలను కూడా కొత్త రకం ప్లాంటేషన్ సీడ్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి మీరు కూడా డ్రైవ్ చేయండి. ఎమ్మెల్యేలు, కలెక్టర్ మీరు ఇప్పుడు 4,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం సార్. అంటే మనం కన్వర్షన్ చేసి బాగా చేయొచ్చు. ఫైన్ వెరైటీస్ సార్, ప్యాడీ కోర్స్ వెరైటీని తీసుకొచ్చాం సార్ ఈసారి. ఇప్పుడు పాత వెరైటీ అంతా ఎప్పుడు తీసేస్తున్నారు? మనం మొదలు పెట్టాలి సార్. ఈ రబీ నుంచి మనం సీరియస్ గా తీసుకెళ్తాం సార్. నమ్మకమేనా? 100%. ఈ ఛాలెంజ్ తీసుకున్నాం. ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ 12 చాలా సూపర్ సార్. ఈ పరిస్థితిలో మనం ఇంకా మీరు అన్నట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి వెళ్ళిపోయే విధంగా మోటివేట్ చేస్తాం. 2 years
weeks, sir, minimum, sir. We'll start from this Rabi, sir. ఓకే రబీ ఖరీఫ్ రబీ పిగ్మెంటెడ్ రైస్ సార్ ఈ డిస్ట్రిక్ట్ లో కల్టివేషన్ ఉంది సార్ నవారా ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ క్రాప్ ఏమేస్తున్నారు? సార్ ఇక్కడ ప్యాడీ తర్వాత పల్సెస్ వేస్తున్నారు సార్ మెయిజ్ వేస్తున్నారు సార్ అన్ని మార్చేసారా? మార్చేసారు సార్ 100%. 100% సార్ రెండో పంట మొత్తం ఈడ కాదు డెల్టాలో కూడా. డెల్టాలో పల్సెస్ వేస్తున్నాం సార్ ఇంకా 20% చేంజ్ చేయాలి సార్ మరి ఎట్లా? ఎవరు తినేవాళ్ళు ఎవరున్నారు? తగ్గిస్తాం సార్ డైలీ ఇయర్ తగ్గిస్తున్నాం ఈ జిల్లా వరకు హార్టికల్చర్ బాగానే కన్వర్టెడ్ ఏలూరు అవుతోంది, పాలకో ఇవి కూడా డెల్టా, అక్కడ కూడా కావాలా. కనీసం రెండో క్రాప్ అందరూ కానీ పెసరు కానీ ఈ వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తే డ్రై ఇరిగేటెడ్ డ్రై దెన్ దట్ ఈస్ ది గేమ్ చేంజర్. అతను ఐడికి పోతే తప్పలే ఉంటుంది రైస్ వద్దుట రైస్. ఇప్పుడు ఆ అమ్మాయి నేను చూసి వస్తాను కిడ్నీ పేషెంట్. ఏంటి కారణం ఏంటి? కిడ్నీ పేషెంట్ 45 yearsకి అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? డయాబెటిక్. సార్ చిరుధాన్యాలతోటి డిజీజెస్ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం అందరూ ఆలయంలోనే సార్ చిరుధాన్యాలతోటి ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయాలి ధాన్యాలు కూడా లాభం లేదు, హార్టికల్చర్ అయిపోతుంది. సార్ ఈ కొర్రలు ఆరికలు వరిగలు సామలు ఇవన్నీ సార్ ఇవన్నీ తగ్గించాలి సార్. ఇది బ్లాక్ గ్రామ్ సార్ మినుములు, ఈ పెసలు సార్, ఇవి కొర్రలు సార్, అందు కొర్రలు సార్. ఫోటోకు బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, ఫోటో బాగా చేశారు. ఇది జనరల్ ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను తినేవాళ్ళు లేరు. ఎవరు మాట్లాడినా చేపలు తింటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. మిల్లెట్స్ ఉన్నాయి సార్. ప్రోటీన్కి వెళ్ళిపోయారు, ఎగ్స్కి వెళ్ళిపోయారు. ఓకే ఏంటమ్మా? సార్ ఇది సర్క్యులేటరీ అగ్రికల్చర్ సిస్టమ్స్ ప్రమోటింగ్ సార్. మొత్తం ఒక సంవత్సరం చేశాను సార్. ఉదయం నుంచి పర్మనెంట్ పెంపకం చేస్తున్నాం సార్. సార్ ఇది 5 cents ఆఫ్ ల్యాండ్ సార్. 4 lakh ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ సార్. 3 crops a woman can take సార్. ఆవిడకి ఇన్కమ్ 2 lakhs సార్ ఫర్ 1 message. ఇప్పుడు మీరు నేచురల్ ఫార్మింగ్ లో ఎన్ని గ్రూపులు జీవామృతం కానీ అవసరమైనవి తయారు చేయడానికి ఎన్ని గ్రూపులు తయారైనాయి? సార్ ఇప్పుడు న్యూట్రీ అదే జీవామృతం అలైడ్ మొత్తం సార్ ఒక 5,000 నేచురల్ ఫార్మింగ్ 5,000 మీరు చెప్పిన న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ 5,000 వీఆర్ ప్రిపేరింగ్. ఎంతవరకు మీట్ చేస్తున్నారు డిమాండ్? డిమాండ్ ఒక 30-40% అంతే సార్. వై కాంట్ యు స్కేల్ ఇట్ అప్? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ చేంజ్ యూ ఆర్ గోయింగ్ టు బ్రింగ్. మీ డాక్రా సంఘాలందరికీ ఏమేం కావాలని ఆలోచించుకొని దెన్ ఆ సంఘాలకు కానీ మీరు ట్రైనింగ్ ఇప్పించగలిగి వాళ్ళు రైతులకు కావాల్సిన ట్రైనింగ్ అమ్మగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. మోర్ ఆర్గనైజ్డ్. మీ వాళ్ళకి కనీసం 1,50,000 మందికి లేకపోతే 1,00,000 మందికి